హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్. ఈరోజు అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసి చూపిస్తున్నాను. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ చాలా చాలా ఇష్టము. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు కదా. ఇది నా స్టైల్లో. రెస్టారెంట్కి, హోటల్స్కి ఏమాత్రం తీసిపోదనమాట. అచ్చం అలాగే వస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దీనికోసం అయితే నేను ఒక పెద్ద సైజు 3 ఉల్లిగడ్డలు అయితే సన్నగా పొడుగ్గా చిలికలుగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. వీటికి నేను చేయాలంటే మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి. తర్వాత నేను బాస్మతి రైస్ అయితే కేజీ తీసుకున్నాను. కేజీ రైస్ తీసి పక్కకైతే పెట్టుకున్నాను. వాటిని కూడా నానబెట్టుకోవాలి కదా. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే బిర్యానీలోకి మనం ఏమేమి మసాలా దినుసులు అన్నీ వేసుకుంటామో అవన్నీ మసాలా దినుసులు అయితే ఒక కటోరీలోకి అయితే తీసి పెట్టుకున్నాను. అలాగే కేజీ చికెన్ అనమాట మంచిగా కడిగేసి మన బిర్యానీ గిన్నె ఉంటుంది కదా దాంట్లోనే అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ చూపించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, ఇది మనం దాంట్లోకి వేసుకుంటాం అనమాట. గరం మసాలా బదులుగా ఫస్ట్ ఇంకా అలాగే బ్రౌన్ ఆనియన్స్కి కూడా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఇంకా ఆనియన్స్ అయితే అందులో వేసేస్తుంటే ఒక సైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉంటాయి అనమాట. ఇంకొక సైడ్ మనం బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఈ లోపల నేను బియ్యం కూడా అనమాట బ్రౌన్ ఆనియన్స్ పెట్టేసి బియ్యాన్ని వాష్ చేసేసి దాంట్లో వాటర్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా, అందుట్లో నేను దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాను. మీరు మర్చిపోకుండా దాల్చిన చెక్క వేసుకోండి. ఇందుట్లో మసాలాలో వేయలేదని చెప్పేసి సపరేట్ చికెన్ కలిపేటప్పుడు అయితే వేసాను. మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా చికెన్ అయితే కలిపేసుకుందాం. చికెన్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక సైడ్ మనం మసాలా దినుసులు వేస్తున్నా ఒక సైడ్ దాన్ని బాగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఎంత కలిపితే మనం ఎంత మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసాను. ఉప్పు వేసి ఒక సైడ్ మసాలా దినుసులన్నీ వేస్తూ ఒక సైడ్ అయితే కలుపుకోవాలి. చెప్పాను కదా నేను ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా దాంట్లో దాల్చిన చెక్క వేయలేదు కాబట్టి ఇప్పుడైతే దాల్చిన చెక్క వేసాను. తర్వాత షాజీరా, తర్వాత అలాగే బగారాకులు ఒక 2-3 బగారాకులు, తర్వాత మీ దగ్గర ఏమేమి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా, స్టార్ పువ్వు, మగ్గ, జాపత్రి, ఇంకా అలాగే మీ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట. ఒక సైడ్ మనం చికెన్లో మసాలా దినుసులు అన్నీ వేస్తూ కలుపుతూ ఉన్నాం కదా, ఈలోపు మనకు ఆనియన్స్ అయితే బ్రౌన్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు స్టవ్ అయితే చిన్నగా పెట్టుకొని చేసుకోవాలి. లాస్ట్లో తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చూసారా, ఆ టైంలో తీసేయాలన్నమాట. తీసేస్తే దాంట్లో ఉన్న ఆయిల్ తోటి అవి తీసిన తర్వాత కూడా ఇంకా కలర్ వస్తాయి అనమాట. బ్రౌన్ ఆనియన్స్ బ్లాక్ అయిపోయినాయి అంటే బిర్యానీ టేస్ట్ అంతా పోతుంది. ఇప్పుడు మళ్ళీ చికెన్ దగ్గరకు వచ్చేద్దాం. మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా, తర్వాత జీలకర్ర ధనియాల పొడి, తర్వాత కారం 2 టేబుల్ స్పూన్ల కారం, మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోండి. తర్వాత నిమ్మకాయ, ఒక పెద్ద నిమ్మకాయ అనమాట, మొత్తం ఒక నిమ్మకాయ మొత్తం పిండేస్తున్నాను. అందుట్లో పిండేసి మొత్తం ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటేనే బాగా మ్యారినేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ ఒక పప్పు గరిట అయితే వేసాను. వేసిన తర్వాత ఇందులోకి పుదీనా, కొత్తిమీర లేకున్నా సరే కానీ పుదీనా అయితే కంపల్సరీ వేయాల్సిందే. తర్వాత దాంట్లోకి ఒక కప్పు పెరుగు అనమాట, ఒక కప్పు పెరుగు అయితే వేసి మొత్తం మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయా, బ్రౌన్ ఆనియన్స్ అందులో సగం కంటే ఇంకా కొంచెం ఎక్కువే వేసాను అనమాట. వేసేసి కొన్ని తీసి పెట్టాను, కొన్ని ఏంటంటే మనం పైన వేసుకోవడానికి. తర్వాత మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్, కుంకుమ పువ్వు ఉంటే పాలల్లో కానీ వేడి పాలల్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ వేసుకోండి. వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా మనం బాండి ఉంది కదా, అదే బాండీలో నేను కొద్దిగా ఆయిల్ పెట్టుకొని, మనం ఎట్లాగో అన్నంలో పొడిగా రావడానికి ఆయిల్ వేస్తాం కదా, అందుకే అదే ఆయిల్ అలానే పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి దాంట్లోకి మనం బిర్యానీ మసాలాలన్నీ ఇప్పుడు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న గరం మసాలా కొద్దిగా వేసిన తర్వాత ఒకసారి అలా కలిపేసి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దీంట్లోకి మనం నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఎసురు పోసుకోవాలి. మనము అన్నంను వడగట్టుకోవాలి కదా,
బాస్మతి రైస్ని దాని తగ్గట్టుగా మీ దగ్గర ఏదైనా పెద్ద గిన్నె కానీ బాండి కానీ ఏది ఉంటే అది తీసుకోండి. నా దగ్గర పెద్ద సైజ్ అంటే ఇది బాండి ఒకటి ఉంది కాబట్టి అదొకటి తీసేసుకున్నాను. ఇంకో సైడ్ మన చికెన్ కూడా మన స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకోవాలి. చికెన్ని 80% అయితే మొత్తం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడే కుక్ చేసుకోవాలి. పచ్చి రా చికెన్ మీద దమ్ చేయట్లేదు, మనం కుక్ చేసి చికెన్ మీద అప్పుడు దమ్కేస్తాము. ఈ లోపల ఒక సైడ్ చికెన్ ఉడుకుతూ ఉంది, ఒక సైడ్ మనకి ఎసరు కాగిపోయింది. ఎసరు కాగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్లోంచి వాటర్ తీసేసి ఆ వాటర్లో వేసేసుకొని ఇది కూడా రైస్ ఎంత అంటే 80% కుక్ అవ్వాలి. ఈ రైస్ మనకు 80% కుక్ అయ్యే లోపల మన చికెన్ కూడా 80% కుక్ అయిపోయిందనమాట. అప్పుడు ఆ చికెన్ తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనము డైరెక్ట్ స్టవ్ మీద దమ్ చేయకుండా ఒక పెనం మీద దమ్ చేస్తామన్నమాట. ఇలా పెనం మీద దమ్ చేస్తే చికెన్కి మన గిన్నె పెద్దగా ఉన్నా సరే ఈవెన్గా మంట స్ప్రెడ్ అయిపోయి ఈవెన్గా అవుతుంది. ఇంకొకటి మనకు గిన్నె కింద మాడిపోయి బిర్యానీ ఖరాబ్ అవ్వదన్నమాట. అలా కాబట్టి మీ దగ్గర ఏదైనా ఒక పెనం ఐరన్ది కానీ సిల్వర్ది కానీ ఏదో ఒక పెనం ఉంటుంది కదా, పెనం తీసుకోండి. పెనం తీసుకొని ఇదంతా ప్రాసెస్ అవుతుంటే పక్కకు పెనం పెట్టాం కదా, పెనం వేడైపోతుంది అనమాట. రైస్ అంతా తీసి వేసిన తర్వాత పైనుంచి కొద్దిగా నూనె లేకుంటే నెయ్యి, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మన సాఫ్రాన్ వాటర్ ఉందా అది వేసేసి కింద పెనం పెట్టేసి పెనం మీద బిర్యానీ హండీ పెట్టేసి పైన క్యాప్ పెట్టి దాని మీద బరువు కోసము నీళ్ళతో ఒక గిన్నె అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనకు పెనం ఆల్రెడీ వేడయింది, పక్కకు పెట్టాం కదా, వేడైంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక 30 minutes లో ఫ్లేమ్ మీద 30 minutes పెట్టాలన్నమాట. 30 minutes పెట్టేసి తర్వాత అలాగే మీ దగ్గర టైం ఉంటే 10 minutes కానీ 15-20 minutes కానీ అలానే వదిలేసేయాలన్నమాట. వదిలేస్తే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. ఇప్పుడు పొడిగా బిర్యానీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేసినాయి. అంత టేస్టీగా పొడిగా మనకు హోటల్లో బిర్యానీ లాగా ఎంత టేస్టీగా అయిందో మన ఇంట్లోనే చక్కగా ఎంతమందికి కావాల్సి అంతమందికి ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. కేజీ రైస్ తోటి కేజీ చికెన్ తోటి చేశానమాట. చాలా టేస్టీగా వచ్చింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోకండి.